న్యూస్ అంటే జరిగినవి రాసేవి, ఊహించి రాస్తే న్యూసెన్స్ అవుతుంది. వేణుమాధవ్ ఇంట్రెస్ట్ లేక సినిమాలకు దూరం అయిన మాట వాస్తవమే. కానీ దీన్ని అదునుగా చేసుకుని వేణుమాధవ్ బీపీ, షుగర్, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి రోగాలతో బాధపడుతున్నాడని, ఆయన ఇక లేడని, చనిపోయాడని, ఆఖరిసారిగా వేణుమాధవ్ నిమ్స్ హాస్పిటల్లో మాట్లాడాడని ప్రచారం చేశారు. దీనికి తీవ్రంగా హర్ట్ అయిన వేణుమాధవ్ ఆగ్రహానికి గురవడమే కాకుండా కంటతడి కూడా పెట్టుకున్నారు. అంతేకాదు ఆ టీవీ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. ఏ నిమ్స్ హాస్పిటల్లో అయితే చనిపోయాడు అన్నారో అదే హాస్పిటల్లో తాను ప్రెస్ ముందు మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒక మనిషిని బతికుండగా ఇలా చంపడం పాపమని, ఎవరో గిట్టని వాళ్ళు తన మీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, తాను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నానని, తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని, హైకోర్టుకు కూడా వెళ్తానని అన్నారు. వేణుమాధవ్ ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో సదరు టీవీ ఛానల్ వాళ్ళు భయపడుతున్నారట. వేణుమాధవ్ బతికున్నాడుగా, చనిపోయాడు అని రాసిన టీవీ ఛానల్ పరువు పోతుందేమో అని వేణుమాధవ్పై హత్యా ప్రయత్నాలు చేసినా చేస్తారని, ముందుగానే తనకి భద్రత కల్పించమని గవర్నర్ నరసింహన్ గారిని అడిగారట వేణుమాధవ్. ఆయన కూడా సానుకూలంగా స్పందించారట. అయినా లేని న్యూస్ని క్రియేట్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పటికైనా మీడియా వాళ్ళు మారితే మంచిది, లేదంటే అనవసరంగా ఇరుకుల్లో పడతారంటూ కామెంట్లు విసిరేస్తున్నారు. రీసెంట్గా నిర్వహించిన సర్వేలో తేలిందేంటంటే పాట్నా రైల్వే జంక్షన్లో ఎక్కువ మంది పోర్న్ వీడియోస్ చూసేందుకే ఫ్రీ వైఫై సర్వీస్ను యూజ్ చేస్తున్నారట. మంచి ఉద్దేశంతో ఫ్రీ వైఫై సర్వీస్ను అందిస్తుంటే కొంతమంది ఇలా చెడు ఉద్దేశంతో యూజ్ చేస్తున్నారని అధికారులు పాట్నా రైల్వే స్టేషన్ పరిధిలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లాలీపాప్ సినిమా టాలీవుడ్ని సబ్స్క్రైబ్ చేయండి.